అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ది y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, y ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x. y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, y ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x, sin 2x కామా x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు పై బై 2, x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు పై బై 2. సొల్యూషన్లో లెట్ y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, ఇది ఈక్వేషన్ నెంబర్ 1, y ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ మన గ్రాఫ్ తెలుసు, y ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x అంటే మనం డైరెక్ట్గా ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గ్రాఫ్స్లో మనం తర్వాత డిస్కస్ చేద్దాం. రఫ్గా ఆ డయాగ్రామ్ ఎలా ఉంటుంది కూడా నేను చెప్తాను. ఆ గ్రాఫ్ సైన్ 2x గ్రాఫ్ ఎలా ఉంటుంది కూడా నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, లిమిట్స్ కూడా మనకు తెలుసు 0 టు పై బై 2. ఓకేనా? 0 టు పై బై 2. ఈ రెండింటిని సాల్వ్ చేసాం అనుకోండి. సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడండి, సాల్వింగ్ 1 and 2, సాల్వింగ్ 1 and 2, ఈక్వేషన్ 1 and 2 ఏమవుతుంది, కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x. ఇప్పుడు కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని కూడా కాసుల్లోకి మార్చామనుకోండి, కాస్ పై బై 2 మైనస్ 2x, కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా కాబట్టి ఇలా రాయచ్చు. రెండు కాసే కాబట్టి కాసు క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పై బై 2 మైనస్ 2x. 2x ఇటువైపు తీసుకొచ్చేస్తే ఎక్స్ ప్లస్ 2x ఎంత అవుతుంది, 3x ఈజ్ ఈక్వల్ టు పై బై 2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, పై బై 6. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై బై 6 దగ్గర ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతాయి. రెండింటిని సాల్వ్ చేస్తే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై బై 6 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి అనమాట. అంటే పాయింట్ ఆఫ్ దేర్ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై బై 6. ఇప్పుడు గ్రాఫ్స్ డ్రా చేస్తే గ్రాఫ్స్ ఏ విధంగా ఉంటాయి, టూ ఎక్స్ ఆర్గ్యుమెంట్లో సైన్ ఎక్స్ ఉంది కదా, సైన్ ఎక్స్ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది మనకి, సైన్ ఎక్స్ గ్రాఫ్ యాక్చువల్లీ పై బై 2 దగ్గర 1కి సైన్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది ఎంత, ఇది పై 2π 3π, పై 2π అంటే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై దగ్గర మనం ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుంది, అంతేనా, సైన్ ఎక్స్. ఇక్కడ 2x ఉన్నప్పుడు ఏమవుతుందంటే 2తో మొత్తం డివిజన్ చేయాలి, అంటే పై బై 2 దగ్గర. ఇప్పుడు ఏమవుతుంది, 2x ఫంక్షన్ ఏమవుతుంది, ఈ మొత్తం వాల్యూస్ ఏదైతే ఉన్నాయో పై 2π 3π ఈ అన్నిటిని కూడా 2x ఉంది కాబట్టి ఆర్గ్యుమెంట్లో 2x ఉంది కాబట్టి 2తో డివిజన్ చేయండి. డివిజన్ చేస్తే ఏమవుతుంది, పై బై 2 పై 3π బై 2 అర్థమవుతుందా. ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది అనమాట. సైన్ 2x ఫంక్షను పై బై 2 దగ్గర, పై దగ్గర 3π బై 2 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా. సైన్ 2x అప్పుడు గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో చూడండి ఒకసారి. ఇది 1, ఇది -1. పై బై 2 అంటే 30 కదా, జీరో టు పై బై 2 వరకు అది ఇచ్చాడు మనకి. సో పై బై 2 కొంచెం దూరంగా వేసుకోండి. డయాగ్రామ్ కొంచెం ఎక్స్పాండబుల్గా చేస్తే అర్థమవుతుంది. 0 టు పై బై 2, 0 టు పై బై 2 దగ్గర సైన్ ఎక్స్ యాక్చువల్గా సైన్ 1కి ఈక్వల్ అవుతుంది. బట్ సైన్ 2x కాబట్టి
ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది? 2x ఫంక్షను π/2 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి గ్రాఫ్ π/4 దగ్గర, ఇది π/4, π/4 దగ్గర 1 అవుతుంది అండ్ π/2 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇది sin 2x గ్రాఫ్. ఇది ఈ గ్రాఫ్ ఏంటిది? y = sin 2x గ్రాఫ్. π/2 దగ్గర యాక్చువల్గా 1కి sin x ఫంక్షను π/2 దగ్గర 1 అవుతుంది వాల్యూ. బట్ 2x వచ్చేటికి ఏమవుతుందంటే 2తో డివిజన్ చేయండి. π/2ని 2తో డివిజన్ చేస్తే ఏమవుతుంది? π/4 అవుతుంది. 1/2తో డివిజన్ చేస్తే మల్టిప్లై చేస్తే π/4 అవుతుంది. సో π/4 దగ్గర 1కి వాల్యూ ఇవ్వాలి. π/2 దగ్గర 0 అంటే x-axisని ఇంటర్సెక్ట్ అవ్వాలన్నమాట. అర్థమవుతుందా? sin x అయితే sin x ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఆర్గ్యుమెంట్లో ఏదైతే 2x ఇచ్చాడో 2తో డివిజన్ చేయండి. అన్ని వాల్యూస్ను 2తో డివిజన్ చేసి గ్రాఫ్ని డ్రా చేయండి. అర్థమవుతుందా? అలాగే cos x ఉందనుకోండి, cos x డైరెక్ట్ cos x ఇచ్చాడు కాబట్టి అదేమవుతుంది? π/2 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. cos 90 0 కాబట్టి cos 90 0 కాబట్టి ఈ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది? సైన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇలా ఇంటర్సెక్ట్ అవుతుంది. రఫ్గా గ్రాఫ్ ఈ విధంగా ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇది sin 2x గ్రాఫ్, ఇది y = cos x. అంటే కొంచెం షేప్ ఈ విధంగా వస్తుంది. జాగ్రత్తగా డ్రా చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏరియా ఏంటి? ఇప్పుడు ఈ రెండు కూడా ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ కూడా మనకి ఏమొచ్చింది? ఇది π/6. అర్థమైందా? ఇప్పుడు మనం ఏ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి? x = 0 నుంచి x = 0 దగ్గర π/2 దగ్గర లిమిట్స్ ఏమి ఇచ్చాడు మనకి? x = 0, x = π/2. x = 0 అంటే y-x అండ్ π/2 లైన్ ఇది π/2 లైన్. ఇదేంటిది లైన్? x = π/2, x = 0 అంటే y-x. ఈ రెండింటి మధ్య బౌండెడ్ ఏరియా కావాలి. బౌండెడ్ ఎక్కడెక్కడ ఏం బౌండ్ అయింది? ఈ y-యాక్సిస్తో ఇక్కడ వరకు ఇంటర్సెక్ట్ అది. ఈ ఏరియా బౌండ్ అయింది. అంటే బౌండ్ అంటే క్లోజ్ అవ్వడం అన్నమాట. ఇక్కడ బౌండ్ అయింది. నెక్స్ట్ ఈ ఏరియా బౌండ్ అయింది. ఈ రెండింటిని ఏరియాను ఫైండ్ అవుట్ చేయాలి. రైటా? సో ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే లిమిట్స్ ఏంటి? 0 to π/6 వరకు. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏంటి? π/6. కాబట్టి 0 to π/6, π/6 నుంచి π/2 వరకు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే రిక్వైర్డ్ ఏరియా = రిక్వైర్డ్ ఏరియా ఏ ఏమవుతుంది? ఇది 0 to π/2, 0 to π/6. 0 to π/6 ఏ గ్రాఫ్ పైన ఉంది? 0 to π/6 ఏ గ్రాఫ్ పైన ఉంది? cos x గ్రాఫ్ పైన ఉంది. కాబట్టి cos x మైనస్ ఏ గ్రాఫ్ కింద ఉంది? sin 2x గ్రాఫ్ కింద ఉంది. sin 2x dx. ఇక్కడ ప్లస్ఏ ప్లస్ π/6 నుంచి మళ్ళీ π/6 నుంచి π/2 వరకు ఏ గ్రాఫ్ పైన ఉంది? sin 2x గ్రాఫ్ పైన ఉంది, cos x కింద ఉంది. సో ఇది sin 2x మైనస్ cos x dx. ఓకేనా? ఇది ఇంటిగ్రేషన్. ఇప్పుడు cos x ఇంటిగ్రేషన్ ఎంత? cos x ఇంటిగ్రేషన్ ఎంత? sin x. sin 2x ఇంటిగ్రేషన్ ఎంత? ప్లస్ cos 2x by 2. ఇది ఆల్రెడీ మనకు తెలిసింది. ఇంటిగ్రేషన్ 0 to π/6 ప్లస్ ఇది sin 2xకి మైనస్ cos 2x by 2 మైనస్ sin xకి cos xకి sin x. ఇది
π/6 లిమిట్స్ ఏంటి π/6 నుంచి π/2 వరకు, రైట్. ఇదేమవుతుంది సైన్ లిమిట్స్ అప్లై చేయండి, సైన్ π/6 ప్లస్ కాస్ 2 ఇంటూ π/6/2 ఇది బై టోటల్గా బై 2, ఇది బై 2 బ్రాకెట్ పెట్టండి. ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సైన్ 0 ప్లస్ కాస్ 2 ఇంటూ 0/2 ఇది లోవర్ లిమిట్ ప్లస్ మళ్ళీ దీనికి అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ప్లస్ మైనస్ కాస్ 2 ఇంటూ π/2/2 మైనస్ సైన్ π/2 ఇది లోవర్ లిమిట్ మైనస్ ఆఫ్ అప్పర్ లిమిట్ పెట్టాం మైనస్ లోవర్ లిమిట్ ఏంటి కాస్ 2 ఇంటూ π/6/2 మైనస్ సైన్ π/6, ఓకేనా. ఇది లోవర్ లిమిట్. సింప్లిఫై చేస్తే సైన్ 30 ఎంత, సైన్ π/6 అంటే సైన్ 30, సైన్ 30 ఎంత 1/2 ప్లస్ ఇది 3 టైమ్స్ అంటే π/3, కాస్ π/3 ఎంత, కాస్ π/3 అంటే కాస్ 60, కాస్ 60 ఎంత 1/2, 1/2/2 ఎంత 1/4, ఇది క్లియర్. మైనస్ సైన్ 0 ప్లస్ కాస్ 0/2 0, ఇది మొత్తం 0 అయిపోయింది. సారీ సైన్ 0 ప్లస్ కాస్ 0 ఎంత 1 కాబట్టి 1/2, ఓకేనా. ఇది ఇక్కడ క్లియర్. ప్లస్ ఇదేమవుతుంది, ఇది మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. కాస్ పై ఎంత -1 ఇంటూ మైనస్ ఎంత +1 అంటే ఇది 1/2 మైనస్ సైన్ 90 ఎంత 1, ఇది అప్పర్ లిమిట్ మైనస్ ఆఫ్ ఇదేమవుతుంది, ఇది π/3, ఈ π/3 అంటే కాస్ 60 ఎంత 1/2 మైనస్ 1/2 మైనస్ 1/4, 1/2 ఇంటూ 2 ఎంత 1/2 మైనస్ 1/4 అవుతుందిగా. అండ్ మైనస్ కాస్ 30 ఎంత 1/2, ఇదేమవుతుంది ఇప్పుడు 1/2 ప్లస్ 1/4 మైనస్ 1/2 ప్లస్ 1/2 మైనస్ 1/2 మైనస్ 1 మైనస్ 1/2 మైనస్ 1/2 మైనస్ ఆఫ్ ఇదేమవుతుంది -1/4 మైనస్ 1/2 ఎంత అవుతుంది, లేదంటే దీన్ని సింప్లిఫై చేసేయండి. సింప్లిఫై మీన్స్ మైనస్తో మల్టిప్లై చేసేయండి. మైనస్తో మల్టిప్లై చేసేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/4 ప్లస్ 1/2, ఈ 1/2 రెండు క్యాన్సిల్, ఈ 1/2 రెండు క్యాన్సిల్, 1/4 ప్లస్ 1/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/4 that is equal to 1/2. 1/2 is the answer. Yes, 1/2 is the answer. This is question number 2. Okay.